బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించిన రెండో జోన్కు సాగునీటిని విడుదల చేశారు. దీని ద్వారా పాలేరు నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న 2,55,344 ఎకరాలకు సాగునీరు అందుతాయని మంత్రులు తెలిపారు. గడిచిన సంవత్సరంలో వరదలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు పాలేరు మెయిన్ కెనాల్ ఆయకట్టు తెగిందని, వాటిని రిపేర్లు చేశామని తెలిపారు. కృష్ణా బేసిన్లో కూడా సరిపోను నీరు వచ్చిందని, ఈ సీజన్లో మొదటి పంటకు ఎలాంటి డోకా లేదని అన్నారు. ఇక ఖమ్మంలో మంత్రుల పర్యటనపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. పాలేరు రిజర్వాయర్కు నాగార్జున సాగర్ రెండో కాలువ నీరు విడుదల చేశారు. ప్రధానంగా 1,35,00,000 ఎకరాలకు నీరు ఈ యొక్క సాగునీరు అందేందుకు ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఏదైతే పాలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీరు విడుదల చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రధానంగా మిగతా మంత్రులు మొత్తం కూడా ఏదైతే పాలేరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ యొక్క నీళ్లను విడుదల చేయడం జరిగింది. పాలేరు రిజర్వాయర్లో ఉన్నటువంటి దాదాపు ఏదైతే కూసుమంచి మండలం జుజ్జలరావుపేట దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క నాగార్జున సాగర్ పనులు ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఈ యొక్క నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతానికి వచ్చేటువంటి ఈ సాగర్ సంబంధించినటువంటి కాలువల నిర్మాణ పనులు మొత్తం కూడా పూర్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి దాంతో పాటుగా 1,35,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే రైతులు అంటే ప్రధానంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 2 రిజర్వాయర్లు ప్రధానంగా ఉంటాయి. ఒకటి పాలేరు రిజర్వాయర్, 2 ఏదైతే వైరా రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి దాదాపు ఏదైతే 4 మండలాలు ఏదైతే ఉన్నాయో నేలకొండపల్లి, అట్లాగే కూసుమంచి, తిరుమలాపాలెం రూరల్ మండలం, ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఏదైతే రైతులు ప్రధానంగా ఈ యొక్క సాగర్ కింద ఏదైతే నార్లు పోసుకుంటున్నారో, ఇప్పటికే ఏదైతే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రైతులకి కొంత దున్నుకోవటానికి వ్యవసాయ పనులు సీజన్ కావటానికి కోసం రైతులకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ రైతుల్ని ఈ మొత్తం కూడా సాగునీరికి సంబంధించినటువంటి కాలువల ద్వారా ప్రధానంగా చెరువుల నుండి వ్యవసాయ పంట భూములకి అట్లాగే సాగునీరికి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఒక పండగగా చేయాలనేటువంటి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఇప్పటికే రైతాంగాన్ని మొత్తం కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రైతులకి నీళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ప్రధానంగా వ్యవసాయ సీజన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకొని ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి చొరవతోటి అంటే కాలువలను ఆధునీకరణ చేయటం, రెండో వైపు ఏదైతే రిజర్వాయర్ నుంచి రైతాంగానికి ఆ కాలువల ద్వారా రైతాంగానికి పంట నీరు అందించడం, అట్లాగే సాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం అనేటువంటి ఒక కృతనిశ్చయంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని ప్రత్యేకంగా ఆహ్వానించి అట్లయితే ఇద్దరు కూడా ఈరోజు మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాగునీరుని విడుదల చేయడం జరిగింది. ఏదైనా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ కావచ్చు, అట్లాగే పాలేరు రిజర్వాయర్ కానీ మిగతా సంబంధించినటువంటి వ్యవసాయానికి మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తట్టకుండా వ్యవసాయాన్ని ఒక పండగగా చేసుకోవటం, వ్యవసాయానికి ఎలా రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతుని ఏదైతే ఆదుకొని పంటలను పండించినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ప్రధానంగా వ్యవసాయమే ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయాన్ని ఒక పండగగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఏదైతే తెలంగాణలో ఉంటుంది ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వారితో పాటుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అధికారులతోటి పాలేరు జలాశయం దగ్గర ఏదైతే
రైతాంగం ప్రధానంగా పెద్ద ఎత్తున రైతాంగం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సాగునీరుకి ఇబ్బందులు తలెత్తకోకుండా సాగునీరు కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం అట్లాగే వాటితో పాటు అధికారులు మొత్తం కూడా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో రైతుల్లో ఒక ఆనందం వెల్లివిరిసిన సందర్భం అయితే నెలకొంది. రైతులు కూడా ప్రధానంగా వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం కోసం, ప్రధానంగా రైతులు తమ పంట భూముల్ని పండించుకోవడం కోసం ఈ యొక్క కాలువల ద్వారా అట్లాగే పంట భూముల్లో ఇప్పటికే వేసినటువంటి ఏదైతే ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నార్లు పోసుకోవటం కానీ, వ్యవసాయ పనులు నాట్లు కానీ మిగతా వ్యవసాయ పనులు మొత్తం కూడా ముమ్మరం చేయడం కోసం ఇప్పుడు రైతులు కూడా సిద్ధపడుతున్న సందర్భం అయితే నెలకొన్నది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.